హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ధర్మం, న్యాయం, చట్టం ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ధర్మం గొప్పదా, న్యాయం గొప్పదా, చట్టం గొప్పదా, ఏది గొప్ప అనేది నా ఛానల్లో వీడియో చేసి పెట్టాను. కావాలంటే మీరు ఏది గొప్ప అని తెలుసుకోవాలంటే ఆ వీడియోని చూడండి. సో మనం ఈ వీడియోలో ధర్మం, న్యాయం, చట్టం ఎవరు ఏది పాటిస్తున్నారు అనేది ఒక సిచ్యువేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే నేను 4 సిచ్యువేషన్స్ తీసుకున్నానండి. సో మీకు దేని గురించి ఈ ఎక్స్ప్లెనేషన్ కావాలనేది మీరు కామెంట్స్లో పెట్టండి. కేసీఆర్ పాలన గురించి, సో ఈయన ధర్మం పాటించాడా, న్యాయం పాటించాడా, చట్టం పాటించాడా, అలాగే జగన్ పాలన, రేవంత్ పాలన గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో కరెంట్ వీడియోలో అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం అయ్యప్ప మాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇందులో ట్రెండింగ్ సిచ్యువేషన్స్ ఏంటంటే ట్రెండింగ్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు ఈ మూడింట్లో వీడియో కావాలంటే కామెంట్స్ పెట్టండి. కామెంట్స్లో మీ ఓట్స్ని తెలియజేస్తే నేను ఈ మూడింట్లో ఏదో ఒకటి, ఏది ఎక్కువ కామెంట్స్ వస్తే అందులో ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో మనం ఇప్పుడు అయ్యప్ప మాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న విషయాలు ఏంటంటే, సో మన రామ్ చరణ్ పై కేసు పెట్టడం. సో ఇతను ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు, అంటే స్వామి అయ్యప్ప మాల ధరించాడు, ప్లస్ ఆయన పాటిస్తున్నాడు, అయ్యప్ప మాలలో ఉన్నాడు. సో ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే రామ్ చరణ్ పై కేసులు పెట్టారు అయ్యప్ప కమిటీ. ఓకే, సో ఇంకో సిచ్యువేషన్ ట్రెండింగ్లో ఉంది ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసర్స్. ఓకే, చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ఓకే అయ్యప్ప మాలలో లంచాలు తీసుకుంటున్నారు, అయ్యప్ప మాల ధరించి కూడా లంచాలు తీసుకుంటున్నారు. సో వీటి గురించి, ఈ రెండు సిచ్యువేషన్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో ధర్మం ఎక్కడుంది, న్యాయం ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది ఈ రెండు సిచ్యువేషన్స్లో ఓకే అనేది మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే రామ్ చరణ్ పై కేసు నమోదు. ఓకే, సో అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ పై కేసు నమోదు. ఎందుకంటే దర్గాకు వెళ్ళాడు, అయ్యప్ప మాలలో దర్గాకి వెళ్ళి ఆయన వాళ్ళతో దర్గాకి వెళ్ళి దర్శించుకోవడం అనేది వెళ్ళాడు కాబట్టి, అయ్యప్ప మాలలో వెళ్ళాడు కాబట్టి ఈ అయ్యప్ప కమిటీ అనే వాళ్ళు కేసు నమోదు చేశారు. ఓకే, కేసు నమోదు చేశారు. సో ఎందుకు చేశారంటే అయ్యప్ప మాలల్లో ఉండి దర్గాకు వెళ్ళడంపై ఈ కమిటీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని రామ్ చరణ్ పై కేసు నమోదు చేశారు. ఓకే, సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అయ్యప్ప మాలకి ఒక నిష్ఠత, నిబద్ధత అనేది ఉంటుంది. ఓకే, సో అవి ఉల్లంఘిస్తే ఏంటంటే ఆ మాల ఫలితం అనేది దక్కదు. ఆ పర్సన్ ఎవరైతే వేసుకున్నారో అతనికి ఆ దేవుని నుంచి వచ్చే ఫలితం అనేది దక్కదు. సో ఓకే, ఈ నిష్ఠత, నిబద్ధత పాటించకపోతే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ తన పని తాను చేసుకుంటున్నాడు, వెళ్ళి దర్శించుకున్నాడు. సో ఆయన ఒక సోషల్ స్టార్, ఆయనకు ఫేమ్ ఎక్కువ ఉంది. అందుకే ఆయనపై
ఇలాంటి కేసులు నమోదు చేసి ఆయన్ని దిగజార్చాలని అనుకుంటున్నారు. బయట వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రామ్ చరణ్పై కేసు వీళ్ళ కమిటీ వాళ్ళు ఎప్పుడు సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సిచ్యువేషన్లో అయ్యప్ప కమిటీ ఈ సిచ్యువేషన్లో సైలెంట్గానే ఉందండి. ఈయన అయ్యప్ప మాల వేసుకొని లంచం తీసుకోవడం అనేది ఈ సిచ్యువేషన్లో సైలెంట్గానే ఉంది. ఈ సిచ్యువేషన్లో కేసు నమోదు చేశారు. వీళ్ళందరూ ఏకగ్రీవంగా కేసు నమోదు చేశారు. అంటే నాకేమనిపిస్తుందంటే ఈ అయ్యప్ప కమిటీని బయటి వాళ్ళు ప్రొవోక్ చేశారండి. ప్రొవోక్ చేశారు. ఓకే. సో అయ్యప్ప కమిటీ అనే వాళ్ళు కూడా మాలలోనే ఉండి ఇంకొకరి మీద కంప్లైంట్ చేయడం అనేది కూడా అయ్యప్ప స్వామి మాల నిష్ఠత నిబద్ధతకి వ్యతిరేకం అండి. సో ఎవరి మీద కంప్లైంట్స్ చేయకుండా ధర్మాన్ని పాటిస్తూ న్యాయంగా ఉంటూ చట్టాన్ని అనుసరిస్తూ నిష్ఠతతో నిబద్ధతతో కామ క్రోధ మదమాశ్చర్యాలు వ్యక్తపరచకుండా చేయటమే అయ్యప్ప మాల దీక్ష సంకల్పం. సో ఇక్కడ ఎంతమంది అయ్యప్పలు వాళ్ళ క్రోధాన్ని ఈ చట్టం ముందు వ్యక్తపరుస్తున్నారు ఇలా కేసు నమోదు చేయడం వల్ల. సో అది కూడా నిష్ఠత నిబద్ధతకి వ్యతిరేకమేనండి. సో రామ్ చరణ్ కూడా ఈ కేసు మీద ఎలాంటి చేయలేదు. రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఆయన క్రోధం కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో ఆయన నిష్ఠతతో నిబద్ధతతో ఉండడం అనేది మనం గమనిస్తున్నాం. ఓకే. సో ఆయన క్రోధాన్ని అణుచుకొని ఆయనకు కూడా కోపం వస్తుంది. నేను దర్గాకు వెళ్ళటం వలన నా మీద కేసు నమోదు చేశారని ఆయన న్యూస్లో కూడా ఎక్కువగా దాని గురించి మాట్లాడలేదు. సో ఆయన నిష్ఠతతో నిబద్ధతతో తన మాల పీరియడ్ని సత్ప్రవర్తనతో నిర్వర్తిస్తున్నారు. బట్ ఇక్కడ అయ్యప్ప కమిటీ వాళ్ళు అయ్యప్ప మాలలో ఉండి వాళ్ళ క్రోధాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు నమోదు చేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో ఇలా రామ్ చరణ్ ఆయనకు సోషల్ స్టార్ అని ఇట్లా చేసి బయట వాళ్ళు ఎవరైనా వీళ్ళను ప్రొవోక్ చేశారో లేదో నాకు తెలీదు. బట్ నాకైతే ఇలానే అనిపిస్తుంది. వీళ్ళని బయట వాళ్ళు ప్రొవోక్ చేసి ఈయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని అనుకుంటున్నారు. సో అలానే అంత మనోభావాలు దెబ్బతింటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఫిలిం స్టార్ కంటే గవర్నమెంట్ ఆఫీసరే గొప్ప. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటున్నాడు ఆ అయ్యప్ప మాలలో ఉండి. అలాంటప్పుడు ఈయన మీద కూడా ఈ అయ్యప్ప కమిటీ వాళ్ళు కేసు పెట్టాలి. ఓకే. సో అలా పెట్టలేదు. ఎందుకంటే ఈయన పెద్ద సోషల్ స్టార్ కాదు కదా. ఇప్పుడు ఈయన మీద కేసు పెడితే డబ్బులు రాబట్టడం రాదు కదా. సో ఈ బయటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన దగ్గర నుంచి ఎక్కువగా కలెక్ట్ చేయలేరు. అందుకని ఈ స్టార్ మీద కేసు నమోదు చేయమని ప్రొవోక్ చేశారు అని నాకు అనిపిస్తుంది. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇక్కడ ధర్మంగా ఎలా ఉండాలనేది మనం రామ్ చరణ్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. సో న్యాయంగా ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో చూసాం. సో ఇది రాంగ్ అయితే ఇది కూడా రాంగే. సో ఇక్కడ కూడా మీరు కేసు నమోదు చేయాలా? అలా చేయట్లేదు కదా. సో ఇక్కడ మనం న్యాయం కనిపించట్లేదు. సో చట్టం ఏంటంటే చట్టం ద్వారా చట్టంని ఉపయోగించుకొని చట్టాన్ని అడ్డుపెట్టుకొని రామ్ చరణ్ని నిందించడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చట్టాన్ని అడ్డుపెట్టుకొని రామ్ చరణ్ నిందించటం ప్లస్ ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ మీద కూడా రెస్పాండ్ అవ్వకపోవటం కూడా నాకు రాంగ్ అని అనిపిస్తుంది. సో మీకు ఏమనిపించినా కామెంట్స్లో తెలియజేయండి. ఓకే.
నేను ఈ వీడియోని లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ కోసం చేయట్లేదండి. ఇక్కడ ధర్మం, న్యాయం, చట్టం ఈ మూడింటి గురించి, కరెంట్ సమాజం ఎటువైపు వెళ్తుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాము. దయచేసి గమనించండి. లైక్స్, కామెంట్స్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ కోసం ఈ వీడియో కాదండి. ఇది ప్యూర్లీ ధర్మం, న్యాయం, చట్టం ఏది గొప్పది, దేన్ని పాటించాలి అనే దాని గురించే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మీకు వీళ్ళ పాలన మీద కూడా ఇలాంటి ఎవరు ఏది పాటించారు అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు కామెంట్స్లో పెట్టండి. వీడియో చేయడానికి మనం ట్రై చేద్దాం.